నమస్కారం, వెల్కమ్ టు కాటారం టీవీ. కాటారం టీవీకి స్వాగతం. ముందుగా ఈ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ఒక విన్నపం చేస్తున్నా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ మేము పెట్టే న్యూస్ను ఇదివరకు ఏ ఛానల్లో యూట్యూబ్లో అయితే ఉన్నాయో ఆ ఛానల్ అందరూ పెట్టుకోవచ్చు. మేము స్ట్రైక్ అయ్యాం, ఎటువంటి కాపీరైట్ వేయం, దీని మీద మేము ఎటువంటి స్పందించాం. ఇది తెలంగాణలో ఉన్న ఛానల్ మొత్తం పబ్లిసిటీ కావాలి. దయచేసి ప్రజలారా మీరే షేర్ చేయాలి, మీరే దీన్ని లైక్ చేయాలి. రైట్, కాటారానికి మహర్దశ వచ్చింది. ప్రజలారా మీరు దిగులు పెడాల్సిన అవసరం లేదు. మీకు రానున్న రోజులలో భూపాలపల్లి నుంచి కాటారం వరకు రైలు మార్గం రాబోతుందని సంకేతాలు, నిపుణులు చెప్తున్న సంకేతాలు. ఇప్పుడు ఆల్రెడీ మన నేషనల్ హైవే మీద ఆల్రెడీ పట్టాలు సమకూర్చారు. లారీ ఓనర్స్, లారీ డ్రైవర్స్, లారీకి సంబంధించిన వారు, అధికారులు ఇక్కడ ఆల్రెడీ పట్టాలు వచ్చినాయి. కానీ రైలు వస్తే మనకు బాధలు పోతాయి, మన గమ్యం అనేది తొందరగా పోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఆల్రెడీ పట్టాలు అయినాయి, ఒక ట్రైన్ రావడమే ఆలస్యంగా ఉన్నది. కాటారం కేంద్రంగా ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తే మనకి ఈ బాధలు లేకుండా పోతాయి. ప్రజలారా, ఇక మన కాటారం అభివృద్ధికి 100కు ఇంకొక 100% యాడ్ చేసుకొని అభివృద్ధికి ముందంజలో ఉంటుంది. మనకు కాటారం సబ్ డివిజన్ లో ఇందిరమ్మ ఇల్లు పట్టాలు కాకపోయినా కానీ రోడ్డు మీద రైలు పట్టాలు మాత్రం వచ్చినాయి. మన మిత్రులు ఉన్నారు, చెప్దాం, ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాటారానికి కొత్తగా రైలు పట్టాలు వచ్చాయి, దాని మీద మీ స్పందన ఏంటి, ఎలా ఉంది అసలు? దీని మీద మాకు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కాటారం సబ్ డివిజన్ లా పేదోళ్ళందరికి ఇళ్ల పట్టాలు రాకపోయినా, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు రాకపోయినా రైలు పట్టాలు మాత్రం పడ్డాయి అనేది అసలు మా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. కాకపోతే మా బాధ ఏంటంటే గాడ కొద్దిగా ముందర చిన్న చిన్న కంకరాలు ఉన్నాయి, అవి క్లియర్ చేస్తే ఈ రైలు పట్టాలకు పూర్తి స్థాయి మోక్షం ఉంటది. మేము కూడా ఏం కోరుకుంటున్నాం అని అంటే, వాస్తవానికి కూడా లారీ డ్రైవర్ల ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో అధికారుల సమక్షంలో దీన్ని పూర్తి స్థాయిలో ఒక పట్టాలకి పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించి కాటారం కేంద్రంగా ఒక రైల్వే స్టేషన్ కనుక ఏర్పాటు చేస్తే ఇక దీనికి పూర్తి స్థాయి మోక్షం కలుగుతుంది. మాకు ఇళ్ల పట్టాలకు మోక్షం లేకపోయినా పర్లేదు, కానీ ఈ రైలు పట్టాలకు పూర్తి స్థాయి మోక్షం కలిగిస్తే దీనికి మన లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిగా సహకరించిన వాళ్ళు అవుతారు, అధికారులలో భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. మా కాటారం ప్రజలు పూర్తి స్థాయిలో ఒక ఆనందానికి వాళ్ళ కూర్చోండి. అంటే డిజైన్ చూడండి మీరు, ఇక్కడ అసలు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనబడదు. కాటారం సబ్ డివిజన్ అంటే ప్రజలారా 3 ఇంచుల పట్టాలు మనకు రాబోతున్నాయి. దయచేసి మీరు ఎవరు దిగులు చెందొద్దు. గణేష్ గారు, కాటారం సబ్ డివిజన్ అంటే ఈ ప్రభుత్వాలకి ఎంత ప్రేమ అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కాకపోతే ఏంది అని అంటే మాకు వచ్చిన బాధ, ఇక్కడ ఫుల్గా ఉన్నాయి, మళ్ళాడే లేవు. కొద్దిగా లారీ నడిపే సోదరులు దీనికి పూర్తి స్థాయిలో సహకరించి పట్టాలను పూర్తి చేస్తే మాకు పూర్తి స్థాయి మోక్షం కలుగుతుంది. కాటారం కేంద్రానికి ప్రభుత్వాలకు కూడా ఇటువంటి పట్టాలను మాకు అందించినందుకు, ఈ రైల్వే మార్గాన్ని మాకు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము. మిత్రుడు చెప్పిన విధంగా చూడండి, పట్టాలు రావడం చాలా మనకు శుభ సూచకం. ఎందుకు అంటే కాటారం టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ పట్టాలను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ పట్టాల ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, కేవలం ఒక రైలు సంబంధించిన స్టేషన్ ఏర్పాటు చేసి అయిపోయాయి, ఇక అన్ని అయిపోయినాయి. దీనిలో మధ్యలో కంకర పోస్తే అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ కంకర పోసినట్టున్నది, నడుస్తుందా? ఈ రైల్వే మార్గం కోసమే పోసినట్టున్నారు. కాకపోతే అది ఈ వెహికల్ అన్ని పోయి ఇట్లా అయిందేమో. కంకర క్వాలిటీ, మీరు క్వాలిటీ కంకర ఇది చూడాలి గణేష్ గారు. ఇది చూస్తే అరే అసలు ప్రభుత్వాలు ఏ స్థాయి అంటే వర్క్ చేస్తున్నారు. కంకర చూడండి ఎంత క్వాలిటీ కంకర. నేషనల్ హైవే మీద రైలు పట్టాల కంకర. ఇది ఒక డిజైన్ అన్నట్టు, ఇది ఒక డిజైన్ అన్నట్టు. రైట్, ఓకే. అంటే ఇది ఏ దేశంలో కూడా నాకు తెలిసి ఈ డిజైన్ ఉండదు. ఓకే, ఈ కంకర నాణ్యత ఏందో చూపించడానికే ప్రభుత్వాలు ఇటువంటి అంటే మీరు చూడండి పథకాలు తీసుకొస్తాయి. అసలు ఈ నాణ్యమైన కంకర నాకు తెలిసి ఏ దేశంలో దొరకదు.
అవునా? అందుకోసమే ఎప్పుడన్నా ప్రజలకి ఇట్లా తీసుకుపోతారేమో అని ఇట్లా పోసిపోయి రాళ్ళు. అందుకే రోడ్డు మీద పోసారా? నాణ్యత అంటే రాన్ పోన్ వెహికల్ ఇట్లా తొక్కితే వంగుతుందో వంగదో అని చెప్పి రోడ్డు మీద టెస్టింగ్ అన్నట్టు, టెస్టింగ్ అన్నమాట. నాణ్యత ప్రమాణాలు ప్రజలకు చూపించడం కోసం ఇక్కడ పోసిర్రు. అది అది గమనించాలి. ఇంకా ముందు పోతుంటే కూడా చాలా కంకర పోసిర్రు. ఇంకా మనకు పట్టాలు అయితే ఇక్కడ కాలేదు కానీ కంకర పోసిర్రు. అదే అక్కడ వరకు చేసిండ్రు, అక్కడ పట్టాలు అయినాయి, కంకర పోయలే. కాంట్రాక్టర్ ఇంకా బడ్జెట్ రాలేదేమో బహుశా. ఓకే ఓకే, బడ్జెట్ వస్తే ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తారు కావచ్చు. అంటే మన వాళ్ళది ఎట్లా ఉంటది అంటే కంకర పోసిన తర్వాత పట్టాలు వస్తాయి యాక్చువల్ గా. అంటే ఒక గడ కంకర ఉంటది, ఒక గడ పట్టాలు ఉంటాయి. కానీ మీకు ఒక విచిత్రం చెప్పనా ఏంటంటే, ఇప్పుడు ట్రాకులల్లో దొడ్డు కంకర ఉంటది పెద్దది, ఓకే. కానీ ఇక్కడ అంటే ఈ కంకర చాలా నాణ్యమైంది కాబట్టి ప్రభుత్వాలు దీన్ని వాడుతున్నాయి. ఆ కాంట్రాక్టర్ కూడా పూర్తి స్థాయి బాధ్యతలు ఇట్లా అనగానే, అంటే ఇప్పుడు ఇట్లా అనగానే వచ్చేటట్టు ఉండాలి అనేది ఆ కాంట్రాక్టర్ కూడా భావించిండు. అందుకే లారీ డ్రైవర్లకు ఈ పూర్తి స్థాయి ఇప్పుడు మనకు ఈ రైల్వే పట్టాల ఇంజనీర్లు అందరు కూడా లారీ డ్రైవర్లే. ఇదేంటండి ఈ నేషనల్ హైవే కింద తవ్వుతే కంకర వెళ్తుంది నేషనల్ హైవే? అరే మీరు మళ్ళీ నేషనల్ హైవే అంటున్నారు, ఇది నేషనల్ హైవే కాదు. ఇది రైలు పట్టాలకు మార్గాన్ని సుగమం చేయడానికి వేసినటువంటి ఈ ల్యాండ్ ను వాళ్ళు అది చేసిర్రు. చేసి దీనికి రైల్వే మార్గాన్ని సుగమం చేస్తారు. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నేషనల్ హైవేలో ఈ నాణ్యత ప్రమాణాలు లేకుండా ఏదో డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి, డబ్బులు గండి కొట్టడానికి ఇట్లా వేసిరని మీరు అనుకుంటారా? కాదు. కాంట్రాక్టరు చాలా అద్భుతంగా ఆయనకి ఇచ్చిన ధనాన్ని వాడి నాణ్యత ప్రమాణాలను పాటించి, అంటే అంటే ప్రజలందరి దృష్టిలో ఇది నేషనల్ హైవే అయినా ఆయన దృష్టిలో మాత్రం ఇది ఒక రైల్వే మార్గం. అందుకోసమే దానికి ఎంత నాణ్యత ప్రమాణాలు వాడాలో అంత ప్రమాణాలు వాడిండు కాంట్రాక్టర్. ఆయనది ఏం తప్పులేదు, ఆయనకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఏం తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో ఇది రైల్వే మార్గమే, కాంట్రాక్టర్ దృష్టిలో రైల్వే మార్గమే. కానీ మేము ఇన్ని రోజులు ఏం భావించినాం అంటే నేషనల్ హైవే అనుకున్నాం. మొత్తానికి శ్రీకాంత్ గారు, మరి రైల్వే మార్గం అయినప్పుడు రైలు వస్తలేదు, ఓన్లీ లారీలు వస్తున్నాయి అంటే ఇప్పుడే కదండి మార్గానికి ఇప్పుడిప్పుడే ఏమంటారు నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టాలి, దాని పునర్నిర్మాణం శిలాఫలకం ఇదంతా చేయాల్సింది ఉంది కాబట్టి జనరల్ ఇప్పుడే ప్రారంభించారు. రెగ్యులర్ గా లారీలు నడుస్తా ఉంటే మధ్యలో రెండు పట్టాలు వస్తాయి, పట్టాల తర్వాత డైరెక్ట్ ట్రైన్ తోలుతారు. అంటే ఇప్పుడు కూలీలను పెట్టి రైల్వే మార్గాలు చేయడం కష్టం. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంచుకున్న పద్ధతి ఏంటి అని అంటే, ఇప్పుడు లారీలు ఉన్నాయి అనుకోండి, వెయిట్ అంటే పర్మిషన్ లేకున్నా వెయిట్ లారీలు వచ్చినాయి అనుకోండి, ఆ వెయిట్ లారీలు వస్తే వాటి భారానికి అవే మార్గాలు అవుతాయి, రైలు పట్టాలు తయారైతాయి. అక్కడ మార్గం లాగా రైలు పట్టాలు తయారైతాయి. సులువుగా అవుతుంది, ఖర్చు తక్కువ, పని తొందరగా అవుతుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా దాని ప్రారంభం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ తగ్గిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వ ధనానికి భారాన్ని తగ్గించడం కోసం. మీరు ఒక్కసారి చూడండి, మీరు ఇది నేషనల్ హైవే అనుకున్నారు, నేనైతే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే కాదు, కేవలం రైలు పట్టాల మార్గము అని నేను అనుకుంటున్నాను. అదే భావించాలి గణేష్ గారు. నేను ఏమని చెప్తున్నా మీకు, ఇది ప్రభుత్వానికి ధనాన్ని మిగిల్చినట్టు, ప్రజల ధనాన్ని మిగిల్చడం కోసం ఇటువంటి ప్రయత్నాలు కాంట్రాక్టర్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే కొన్ని గ్రామాలకు పోతుంటే కూడా ఈ పరిస్థితులు మీకు కనబడతా ఉంటాయి. కాకపోతే కొద్దిగా డిజైన్స్ ఉంటాయి అన్నట్టు, చైనా లాంటి మోడల్ డిజైన్స్ మనకి ఇక్కడ వేస్తా అంటారు. ఓకే ఓకే, అంటే ఎలాగా అంటే మన తోక పాము లాగా మధ్యలో పగిలి అట్లా ఇట్లా పోతాడు. అంటే ఇప్పుడు ఆ రైలు వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే గంటకు అది 9,000 కిలోమీటర్లు పోతుంది అన్నట్టు. అందుకోసమే ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఆ నాణ్యత, ప్రమాణాలు, ఆ మార్గానికి కావాల్సినటువంటి అవన్నీ ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు చేస్తారు. మొత్తానికి అయితే ఇటు కంకర సైడ్ లకు పోసిర్రు, ఇక్కడ సైడ్ లకు పోసిర్రు, ఈ కంకరను. అంటే శ్రీకాంత్ గారు నాణ్యత చూడండి, ఇది ఎక్కడ దొరకదండి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు కంకర పెద్ద పెద్ద సైజు పోతేనే చిన్న చిన్న సైజ్ అయిందని నేను అనుకుంటున్నా. లేదండి, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు. అయితే ఈ కంకర రైల్వే మార్గాలకు కావాల్సినటువంటి ఇప్పుడు ఇది నూతన ప్రయోగం. అంటే ఏ దేశంలో కూడా ఈ ప్రయోగం ఇప్పుడు చైనా లాంటి దేశాలు నిమిషానికి 9,000 కిలోమీటర్లు ఇట్లా ప్రయాణించే రైలు గంటకి ఇన్ని కిలోమీటర్లు అని ఉంటది కదా. చిన్న చిన్నగా పెద్ద అదే మోడల్ అండి. ఇప్పుడు ఇతరత్ర దేశాలకి మేము నూతనంగా పరిచయం చేస్తున్నాం. ఈ తెలంగాణలో
కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా పరిచయం చేస్తున్నాం. మన సరస్వతి పుష్కరాలు అయినాయి కదా మాకు. రైట్, ఓకే. పుష్కరాలు కాగానే మాకు మోక్షం కలిగింది అన్నట్టు ఈ మార్గానికి. అది అయ్యేదాకా బాగానే ఉన్నాయి, కానీ అది అయినాక మా మోక్షం కలిగింది ఈ రైల్వే మార్గానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం. థ్యాంక్ యూ మిత్రమా, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినావు. ప్రజలారా, కాటారం ప్రజలారా, మీరు దిగులు పడొద్దు. మీకు రానున్న రోజులలో రైలు మార్గం మనకు రాబోతుంది. బాజాప్తుగా ఈ నేషనల్ హైవే అనే చెప్పుకోబడే దాని మీదనే పట్టాలు అమరుస్తున్నారు, కంకర కూడా ఆల్రెడీ పోసారు. కానీ మనకు ఒక దిగులు ఏంటంటే ఇది కొంచెం టైం పడేటట్టు ఉన్నది, రైలు రావడానికి చాలా టైం పడేటట్టు ఉన్నది మిత్రులారా. ఆల్రెడీ పట్టాలు అయినాయి, కానీ దీని మీద ఎక్స్ప్రెస్ పంపించాలన్నా, ఆర్డినరీ పంపించాలన్నా, లేదంటే వందే భారత్ పంపించాలన్నా అనేది తెలియట్లేదు. ఒకవేళ ఇన్ కేసు వందే భారత్ పంపిస్తే ఈ పట్టాలు కొంచెం డ్యామేజ్ అవుతాయని మా వాళ్ళు వెనుక ముందు చూస్తా ఉన్నారు. ఒక మాట సార్, ఇటువంటి సుగమమైన మార్గాన్ని రేపు ఒకవేళ మాకు అంటే మీరు చెప్తాంటే అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి వందే భారత్ కూడా వస్తదేమో అన్న ఆశలు మాకు కలుగుతున్నాయి నిజానికి. అంటే ఈ స్థాయి నాణ్యత ప్రమాణాలను చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి, కాంట్రాక్టర్ కి మీ కాటారం టీవీ ఛానల్ తరపున మా కాటారం సబ్ డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేయాలి అనుకుంటున్నా. ఓకే ప్రజలారా, తమరు గౌరవనీయులు శ్రీకాంత్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరం మీరందరూ ఈ కాంట్రాక్టర్ కి మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. ఇక కాటారం సబ్ డివిజన్కి కాళేశ్వరం టు కాటారం వరకు మనకు రైలు మార్గం త్వరలో రాబోతుంది. ఇంకొకటి ఏంటంటే కాటారంలో భూమి సేకరణ జరిగితే మనకు రైలుకు సంబంధించిన అది ఉంటుంది కదా, స్టేషన్ పెడతారు. మీరు అక్కడ ఎక్కితే అక్కడ దిగడమే డైరెక్ట్, ఎక్కడ 100 పడకల డైరెక్ట్. కాటారంలో ఏదైనా వెహికల్ తీసుకొని వచ్చి ఎక్కితే 100 పడకల్లో పోవచ్చు డైరెక్ట్. మీకు ఆ ఫెసిలిటీస్ ఈ రైలు మార్గం కల్పిస్తుంది. మీరు చూస్తూనే ఉండండి. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్కు మీరు మంచిగా ఈ కాంట్రాక్ట్ ఇంకొక కాంట్రాక్ట్ అప్పే విధంగా మీరు దీనికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ, ఈ కాటారం టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ వీడియో మీకు చూపెట్టి నేను చాలా గొప్ప పని చేసిన అని నేను అనుకుంటున్నా, కాటారం ప్రజలకు మెయిల్ చేసిన అని నేను అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, జై హింద్, జై భారత్, నమస్తే తెలంగాణ.